ఫలానా సుబ్బరాజు గారు నాకు వాళ్ళ మీద నాకు గెలుపు ఆధారపడింది, ఈ బేలతనం మాటలు ఉన్నాయి చూసారా, మీకు సడలిపోతుంది పట్టు. అది మీరు కానీ ఒకటి అంగీకరించాలి. ఇప్పుడు సరదాగా వాస్తవాలు మాట్లాడుకుందామండి. పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అవ్వచ్చు, కానీ వర్మ గారు లోకల్ అవ్వచ్చు. ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఈ రోజు నాకు సమస్య వస్తే నా పవన్ కళ్యాణ్ గారితో నాకు మాట్లాడే అవకాశం ఉండదండి. ఆయన అధికార ప్రతినిధి పదవి ఇచ్చేటప్పుడు మాట్లాడారు, కానీ స్టిల్ ఈ రోజుకి ఎలా ఉందమ్మా అని పదవి ఏ రోజు అడగలేదండి. నీకేమన్నా కష్టం ఉందా అని ఏ రోజు అడగలేదండి. క్యాడర్లో ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా, వైసీపీ నుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా అని ఏ రోజు అడగలేదండి. అసలు ఏం తెలుస్తుంది సార్ అధినాయకులకి? ఈరోజు కింద ఉండే క్యాడర్ చాలా ఇంపార్టెంట్. క్యాడర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సార్. ఈరోజు వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారి గాల్లో గెలుస్తారు, కానీ ఏది మనలాంటి అభిమానుల మధ్యలో. కానీ అక్కడుండే పిఠాపురం వాళ్ళు ఏమడుగుతారో తెలుసా సార్? మాకు సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి తలుపు తట్టడం అవుతుందా సార్? ఈ రోజు మాకు సమస్య వచ్చినప్పుడు ఆయన అతను కనీసం కనుచూపు మేరలో కూడా కనపడ్డు కదా. మాకు సమస్య వచ్చినప్పుడు ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓటర్ కార్డ్ క్యాన్సిల్ చేస్తున్నాడు, బిడ్డను ఇబ్బంది పెడుతున్నారు, మా డెత్ సర్టిఫికేట్ రాలేదు, ఎవరిని అడగాల? ఎమ్మెల్యేని అడగాలి. ఎమ్మెల్యే అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందా? ఎమ్మెల్యేని ఇలా ప్రతి గుక్కులు కలిసే అవకాశం ఉంటుందా? అప్పుడు వర్మ అనే పర్సన్ ఒక స్టాండర్డ్ అండి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, ఏ సమస్య ఉన్నా నేనున్నాను, నేను దగ్గరుండి తీసుకెళ్తాను, నేనున్నాను అనే భరోసా వర్మ గారు ఇవ్వకపోతే ఎక్కడైనా టఫ్ అవుతుంది సార్. అభిమానం ఉంటే అభిమానిస్తారు, కానీ అభిమానులకి లేకపోతే ఓటర్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఈ రోజు రజనీ గారు, ఐ మీన్ టు సే ఇట్ వాస్ ద అదర్ వే అరౌండ్. వర్మ ఆ రకంగా చెప్పాలి, నేను భరోసా ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున అనేది వర్మ చెప్పాలి. ఇట్స్ నాట్ పవన్ కళ్యాణ్. వర్మ నా గెలుపు నీ మీద ఆధారపడింది, రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. మీకు అంగీకరించడానికి ఈ ప్లాట్ఫామ్ మీద మీకుండే ఇబ్బందులు పరిమితులు నేను అర్థం చేసుకోగలను. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి లార్జర్ సెక్షన్లో ఉన్న అభిమానులు కానీ జన సైనిక్స్ కానీ కొంత డీలా పడిన మాట మాత్రం వాస్తవం. సరే, అది మీ ఒక్క పార్టీ, అది మీ ఒక్క పార్టీ కాదు, ఈవెన్ తెలుగుదేశంలో కూడా దీని మీద చర్చ జరుగుతోంది. కూటమిలో లీవ్ అబౌట్ వైసీపీ వాళ్ళు అంటారు, 1,00,000 అంటారు, అవన్నీ వదిలేయండి. మీ కూటమిలోనే మీకు సఖ్యత ఉండాలి కదా. ఈ మాట అంటాం అనేది తప్పుడు సంకేతం అయితే వెళ్ళింది, మీరు అంగీకరించలేరు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. మాకు తాడేపల్లిగూడెం సభలో కూడా ఆయన చంద్రబాబు గారిని రాజకీయ దురంధరుడు అంటే మా వాళ్ళందరూ తెగ ఫీల్ అయిపోయారు సార్. మనం ఎందుకు వాళ్ళని హైలైట్ చేయాలి అంటే, మా నాయకుడు అంటాడు తనని తాను తగ్గించుకొని పక్కవాడిని హెచ్చింపబడిన వాడే నాయకుడు అంటూ. ఈరోజు ఆయన ప్రతి ఒక్కరిని పొగుడుతారు అనేది కాదు సార్, పొగడబడిగే వారిని పొగుడుతారు. ఈరోజు వర్మ గారు కెపాసిటీ అనేది ఏదైతే ఆ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో లీడ్ అనమాట. అతనిచ్చే ధైర్యం, అతనిచ్చే భరోసానే ఓటర్లు ఆ పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడని వంగాగీత గారు కాంట్రవర్సీ వేసినప్పుడు మాకు వర్మ గారు ఉన్నారు, ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారి తరపున నేను చూసుకుంటానని. కానీ ఇదే మాట మీకు ఏ సమస్య వచ్చినా మీరు వర్మ గారి ద్వారా రండి ఇవన్నీ నాయకుడు చెప్పకుండా నా గెలుపుకి వర్మ గారే కారణం ఇంకోటని ఆయన పిలిస్తే ఒక కేకకు వచ్చేస్తారు వర్మ గారు. కానీ మీటింగ్ పెట్టాలంటే కొద్దో గొప్ప వెహికల్స్ అప్లై చేసుకోవాలి, కొద్దో గొప్ప భోజనాలు పెట్టాలి, కొద్దో గొప్ప పేమెంట్ సర్వసాధారణం. కానీ నాయకుడు కేక మేరకి వచ్చేసేటటువంటి జన ప్రపంచనం. కానీ ఓట్లు వేయాలంటే భరోసా కల్పించేటటువంటి వర్మ. వీళ్ళిద్దరూ కలిస్తేనే అక్కడ గెలుపండి. లేకపోతే వంగా గీత గారు వచ్చి ఏ ప్రచారం చేస్తున్నారు? అమ్మా ఆయన చూడడానికి వాళ్ళ పార్టీ వాళ్ళకే కుదరదు, నీకు అవుతుందా? మీ సమస్యలు చెప్పుకోగలుగుతారా? మీరు ఓట్లు వేసేస్తే ఇవాళ తీసుకుంటే రేపు షూటింగ్ వెళ్ళిపోతాడు, మీ సమస్యలు ఏంటి అంటే అప్పుడు అవునమ్మా మాకు అవన్నీ తెలుసులే, మాకు వర్మ గారు ఉన్నారు, ఆయన భరోసా ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆ గెలుపుకు వర్మ గారే కారణం అని, అటువంటి వర్మ గారు మాతో ఉన్నారు అంటూ వర్మ గారిని ఎప్పుడైతే హైట్ చేశారో ప్రజల దృష్టిలో కూడా ఆయన స్థాయి ఇంకా 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 పెరుగుతూ ఏ సమస్య వచ్చినా మనకి వర్మ గారు ఉన్నారు, వర్మ గారు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు వింటారు అంటూ ఒక గొప్ప మెసేజ్ ని వాళ్ళిద్దరి మధ్య ఉందే సత్సంబంధాలని ఆయన ఎంత ప్రయారిటీ వర్మ గారికి ఇస్తున్నారు అనేది జనంలో తెలియజెప్పడం వల్ల వీళ్ళ మధ్య ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఆ క్లారిటీ వల్ల వంగగాకి తెలియజెప్పడానికి రకరకాల మోడ్స్ ఉంటాయండి. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అని జనం అభిప్రాయం, జన సైనికుల అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.